8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆశ్రమంలో అన్నిటికంటే అతి గొప్ప లొకేషన్ సూర్య యోగా ప్రాంగణం. 600 మంది పడుకుని కృష్ణానది ఒడ్డున నదిని చూస్తూ సూర్యకిరణాల మీద పడుతూ ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చేరిన సాధకులు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఉదయం పూట పక్షుల కిలకిల రావాలతో, నదిలో చేపల పట్టే పడవలతో, దీవుల్లోకి వెళ్ళి గడ్డి తినటానికి వెళ్ళే ఆవులు గేదెలు నదులు ఈదుకుంటూ వెళ్ళే దృశ్యాలు, ఇవన్నీ చూస్తూ యోగా చేస్తే సాధకులకి ఎప్పుడు ఉదయం 5:30 అవుతుందా, సూర్యయోగా ప్రాంగణానికి వెళ్ళి యోగా చేస్తే ఆ అనుభూతిని ఎప్పుడు పొందుతామా అనే మధురానుభూతి వాళ్ళ మనసుల్లో మిగిలిపోతూ ఉంటుంది ప్రతిరోజు. అలాంటి సూర్యయోగా ప్రాంగణంలో రామ్దేవ్ బాబా గారు లోపలున్న సాధకులకి 600 మందికి వారే స్వయంగా క్లాస్ తీసుకుని 1 అవర్ యోగా చేపిస్తూ ఆశ్రమంలో ఎలా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో మీ అందరి కొరకు ఆ వీడియోస్ అన్నిటిని ఇప్పుడు మేము చూపించబోతున్నాం. అసలు కృష్ణానది ఒడ్డున ఫుల్గా నీరున్న నది ఒడ్డున ఈ లొకేషన్ చూసి ఎంత బెస్ట్ లొకేషన్ అండి, అసలు ఈ ప్రాంగణం చూస్తుంటేనే యోగా చేసేయాలనిపిస్తుంది, భలే నిర్మించారు దీన్ని అసలు అని ఎన్నిసార్లు వారు దీని గురించి వారి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ స్టేజ్ కూడా అందరూ నది చూసే విధంగా పెట్టి చాలా బాగా చేశారు. చుట్టూరు గ్రీన్ వాల్ని మనం బయట నుంచి ఏం కనపడకుండా సెపరేషన్ లాగా అట్లా వాల్ చేసి చుట్టూరు మొక్కలు పెట్టి, పూల మొక్కలు చూడండి, టెంపుల్ ట్రీలు రకాలు 2 రకాలు, టెంపుల్ ట్రీకి మధ్యలో చూడండి గొడుగులాగా అవి వస్తే కింద కూర్చోలేని పెద్ద వయసు వారికి క్యాస్ట్ ఐరన్తో చేసిన యోగా బెంచెస్ని చేసాం. దగ్గర 35-40 మంది వాటి మీద పడుకుని యోగా చేయొచ్చు. కింద 2 అడుగుల లాన్ మధ్యలో కింద గ్రానైట్ ఒక్కొక్కళ్ళకి 3x7 ఫీట్తో గ్రానైట్ అట్లా కట్ చేసి వేసాం. ఎవరి మ్యాట్ వాళ్ళ దాని మీద వేసుకుంటారు. ఒకరికి మధ్యలో లాన్స్ ఇట్లా పెట్టే టెక్నిక్ చూసి ఎంతో ఆశ్చర్యం వేసిందనమాట. సాధకులు ఎవరి మ్యాట్ వాళ్ళు తెచ్చుకున్నట్టం మళ్ళీ వేసుకోవటం, ప్లస్ వాళ్ళ దగ్గర కూడా 10,000 మందికి యోగా చేయడానికి ఇండోర్ ఉంది, 5-6 వేల మందికి ఓపెన్ ఎయిర్ థియేటర్లు ఉన్నాయి. కానీ ఇట్లాంటి విధంగా అక్కడ క్రియేట్ చేయలేదు కదా. ఇది చూసేసరికి వాళ్ళ టీం వాళ్ళంతా చూసి, రామ్దేవ్ గారు, ఆచార్య బాలకృష్ణ గారు, వాళ్ళ టీం అంతా చూసి ఎంతో ఆశ్చర్యంతో ఈ ప్రాంగణాన్ని చూసి అభివర్ణించటం జరిగింది. ఇక మనం ఈ ప్రాంగణంలో వారితోనే యోగా చేస్తే బాగుండంటే మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఇక్కడే వారు 1.5 గంట సేపు దగ్గర యోగా క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆశ్రమంలో ఉన్న సాధకులందరికీ మన ఆరోగ్యాలయం తరపున టీషర్ట్స్ ఇచ్చి అందరినీ 4:30, 4:45 కల్లా వచ్చి 5 లోపు కూర్చునేటట్టు చేసాం. చక్కగా 5 to 6 వారు యోగా చేయించారు. రామ్దేవ్ బాబా గారు రూమ్ నుంచి రావడంతో ముందు ఆశ్రమం అంతా ఒక రౌండ్ జాగింగ్ చేసేసారు స్పీడ్గా. అలా జాగింగ్ చేసి వచ్చి స్టేజ్ ఎక్కి ఎక్సర్సైజులు, పుషప్స్ ఇట్లాంటివన్నీ స్పీడ్గా చేసేసి అందరితో చేయించి తర్వాత ఆసనాలు, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ కూడా చేయించారు. అంటే వారు హిందీలో మాట్లాడతారు. వారు హిందీలో మాట్లాడింది మన సాధకులకి చాలామందికి అర్థం కాకపోయినా వారిని చూసి చేసుకెళ్ళటమే కాబట్టి మన వాళ్ళు ఫాలో అయ్యి చక్కగా చేశారు. ఇప్పుడు 600 మంది అట్లా పడుకుని యోగా చేస్తూ ఉంటే వారు చేసేటప్పుడు ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు 10-20 వేల మంది అట్ ఏ టైం యోగా చేస్తుంటారు, ఇంకా ఎక్కువ వేల మంది కూడా అలాంటివి వారు చూసుంటారు. కానీ ఈ లొకేషన్లో ఇలాంటి వాతావరణంలో కృష్ణానదుడిన చేయటం చాలా గొప్ప అనుభూతిని కలిగించింది అనేది వారు ఎక్స్ప్రెస్ చేసిన విషయం అన్నమాట. అది ఇలా వారి దగ్గర డైలీ ఏవైతే చేపిస్తుంటారో వారి స్టైల్లోనే ఇక్కడ ఇట్లాంటివన్నీ శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకపోతే వారు బాగా స్పీడ్గా చేస్తారు, బాగా ఫిట్గా యాక్టివ్గా ఉంటారు కాబట్టి సాధకులు కూడా ఆ స్పీడ్ని అందుకోవడానికి కొంచెం కష్టపడ్డారు మా దగ్గర అయితే.
ఎందుకంటే మా దగ్గర ఎక్కువ ఏజ్ ఉన్నవారు ఉంటారు కాబట్టి మేము ఈ యోగాని కూడా మెల్లగా స్లోగా అన్నీ పెద్ద వయసు వారిని దృష్టిలో పెట్టుకుని అట్లా డైలీ చేస్తుంటాం. డైలీ యోగా క్లాస్ ఇట్లా ఉంటుంది మా దగ్గర. డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు, ఆశ్రమ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు, యోగా మాస్టర్ ఇద్దరుండి స్టేజ్ మీద సాధకులందరికీ వాళ్ళ సంబంధమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జనరల్ యోగా క్లాస్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా రామ్దేవ్ గారు చేయించినప్పుడు మాత్రం వారిలాగా స్పీడ్గా మన సాధకులు అందుకోలేక కాస్త ఆయన చూడటమే ఎక్కువ జరిగిందనమాట. తక్కువ చేయటం, ఎక్కువ చూడటం అలా చేశారు. యోగా అయిన తర్వాత రామ్దేవ్ గారు కూడా, మేము డాక్టర్ విశాల్ గారు కూడా లాస్ట్లో వారు కూడా స్టేజ్ మీద మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీరు కూడా చేయండి అంటే కొద్ది ప్రాణాయామాలు చేస్తూ మేము కూడా అక్కడే కూర్చున్నాం. ఆ తర్వాత రామ్దేవ్ గారు వాళ్ళ యోగా యూనివర్సిటీలో చదువుకునే పిల్లల్ని కూడా ఒక 60 మందిని తీసుకొచ్చారు. రకరకాల విన్యాసాలని మన స్టేజ్ మీద రామ్దేవ్ గారి సమక్షంలో రామ్దేవ్ గారి స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ విన్యాసాలని ఈ సూర్యయోగా ప్రాంగణంలో అభ్యాసం చేయటం జరిగిందనమాట. మన దగ్గర ఎవరు కూడా ఇట్లాంటి విన్యాసాలు ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు. వారి దగ్గర చిన్నప్పటి నుంచి అదే పనిలో పిల్లలకు తర్ఫీదు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి యూనివర్సిటీలో యోగా గురించి స్పెషల్గా స్టూడెంట్స్ అక్కడ ఎన్నో సంవత్సరాలు చదువుతుంటారు కాబట్టి వారి పర్యవేక్షణలు అంత గొప్పగా ఈ స్టూడెంట్స్ అందరూ తయారయ్యారు. వాళ్ళ విన్యాసాలు చూసి సాధకులు ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారు. అంత అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు వారంతా కలిపి. ఇట్లా రామ్దేవ్ గారు మన ఆరోగ్యాలయంలో ఉన్నప్పుడు ఉదయం పూట ఈ సూర్యయోగా ప్రాంగణంలో యోగా చేయించటం గొప్ప అనుభూతిని కలిగించిందని మంచిగా ప్రశంసించారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రకృతి ఆశ్రమాన్ని. ఇంత గ్రీనరీతో, ఇంత పరిశుభ్రంగా, ఎక్కడ ఇంత కూడా లేకుండా మంచిగా లాన్స్ గార్డెన్స్ని కట్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు. ఇక దీంతోపాటు మన యోగా హాల్ చూసి రామ్దేవ్ గారు కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ట్రెడిషనల్గా బ్యాంబో మంచాలు యోగా కింద పడుకోలేని కోసం మనం చేయించాం కదా, అవి కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు అనమాట. వర్షం వస్తే లోపల, వర్షం లేనప్పుడల్లా ఓపెన్లో ఎట్లా చేపిస్తాం. క్రియా సెక్షన్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఇంత ఉండదు. అందుకని మన దగ్గర ఇంత పెద్ద క్రియా సెక్షన్ లేడీస్కి జెంట్స్కి సెపరేట్గా పెట్టి ఇట్లా 108 షింక్స్తో ఉంటాయని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు. ప్రతిరోజు 1 అవర్ క్రియాస్ ఇక్కడ అట్లా చేపిస్తుంటారు. కాబట్టి స్పెషల్ గెస్ట్గా ఆశ్రమానికి వచ్చినందుకు వారి సమక్షంలో సాధకులు యోగా చేసి మంచి అనుభూతిని ఇక్కడ పొందారు. అందుకని మీలాంటి వారు కూడా ఇట్లా చూస్తే ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో చూపించడం జరిగింది. మన ఆశ్రమంలో జరిగిన గొప్ప ఈవెంట్ లాగా దీన్ని మీకు అందించాం. నమస్కారం.